హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోకోనట్ బిస్కెట్స్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు గోధుమ పిండి, మనకి అక్కడ సోజీ రవ్వ, ఒక 3/4 కప్పు జాగరీ పౌడర్, ఇది మనకి ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుము అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి. సోజీ రవ్వ మనకి 2 టేబుల్ స్పూన్ అవసరం వస్తుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ గోధుమ పిండి వేసేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ మన సోజీ రవ్వ వేసేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి, మన హాఫ్ కప్పు కొబ్బరి తురుము అండ్ లాస్ట్లో మన జాగరీ పౌడర్ 3/4 కప్ ఇది వేసేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం వాటర్ వేసుకొని తర్వాత ఇంకొంచెం కలుపుకోవాలన్నమాట. దానిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవాలి. బేసిక్గా ఏది కూడా అక్కడ లంప్స్ లాగా అక్యుములేట్ అయ్యి ఉండకూడదు. మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. ఆల్సో గైస్, మనం ఒక స్పూన్ గసాలు వేసుకోవాలి. ఇలా గసాలు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఏది కూడా మనకి అక్యుములేట్ ఉండకూడదు. నీట్గా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసాక కొంచెం వాటర్ వేసి మనము కొంచెం బైండింగ్కి వాటర్ వేసేసుకోవాలన్నమాట. మనం బిస్కెట్స్ చేస్తున్నాం కదా, బిస్కెట్స్కి కొంచెం బైండింగ్ ఉండాలి. సో గైస్, మనము చపాతీస్కి పిండి చేస్తాం కదా, దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి. అలా చేసుకోవాలి ఇది, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక రౌండ్గా చపాతీస్కి ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా, అలా చేసుకున్నాక మనము బేలాంచుకొని ఇలా కట్ చేసుకోవాలి. మేము యూజువల్గా డైమండ్ షేప్ లేదా స్క్వేర్ షేప్ చేసుకుంటాము. మీ ఇష్టమైన షేప్లో మీరు చేసుకోవచ్చు. మీరు ఈ కుకీస్ ముందు ట్రై చేశారా? చేస్తే కామెంట్స్లో చెప్పండి. మీరు యూజ్ చేసే ప్రొసీజర్ ఏంటి, మీరు ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ఇదే ఫస్ట్ టైం అయితే మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో చెప్పండి. అండ్ రెసిపీ చూసాక, ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే బెస్ట్ రెసిపీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. మీకు నచ్చితే మేము చేసే ఇంకా కొన్ని రెసిపీస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తాము, అవి ట్రై చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని రెసిపీస్ పోస్ట్ చేస్తాము, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. స్టెప్, మనము కడాయి పెట్టేసుకొని ఇది ఆన్ చేసేసుకోవాలి స్టవ్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రెసిపీస్, ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు చేసేసుకోవాలి. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు కొంచెం కొబ్బరి తెచ్చుకుని పెట్టుకుంటే బెస్ట్. ఈ థిక్నెస్ చపాతీకి ఏదైతే చేస్తామో థిక్నెస్ దానికంటే కొంచెం థిక్ ఉండాలి. ఎందుకంటే మన బిస్కెట్స్ కదా, క్రంచీగా ఉండాలి. కొంచెం థిక్ ఉంటేనే బాగుంటుంది అనమాట మనకి. మనం అలా కట్ చేసుకున్నాక ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలి. వేయించాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయాలి. ఇలా చూసారు కదా. సో గైస్, ఇది ఒక మనకి స్నాక్ ఐటమ్. సో ఎప్పుడైనా అప్పుడు తినొచ్చు. సో ఒక క్వశ్చన్ అడుగుదాం మమ్మీని. మమ్మీ, ఇది మనం షుగర్తో కూడా చేసుకోవచ్చా, ఓన్లీ జాగరీతో చేసుకోవాలా? షుగర్ జాగరీ రెండిటితో చేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం, మన చాయిస్ అది. ఓకే గైస్, విన్నారు కదా, మన చాయిస్. జాగరీ అనే కాదు, మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోండి. సో ఇది గైస్ మన వీడియో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And have a great day. Bye guys.